సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నిన్నటి దినమున రాత్రి సమయంలో లైట్లు బంద్ చేసి విజయవాడ నడిబొడ్డులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంలోకి ప్రవేశించి ఆ విగ్రహంలో ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును శిలాఫలకాన్ని వాళ్ళు పగలగొట్టడం, అదే విధంగా ఆ శిలాఫలకాన్ని పగలగొట్టాడని వాళ్ళు పైశాచికంగా ఆనందిస్తున్నారు. కానీ మేము అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగిందని భావిస్తున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారి మీద దాడి జరగడం ఇది హేయకరమైన చర్య. ప్రతి ఒక్కరు కూడా ఈ చర్యను ఖండించాల్సిన అవసరం ఉంది. యావత్ భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆ విగ్రహం విషయంలో ఎటువంటి స్పందన వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వ్యక్తిగతంగా వేరు, రాజ్యాంగ నిర్మాత వేరు. ఆయన రాజ్యాంగాన్ని రాసిన నిర్మాత, ప్రతి ఒక్కరు కూడా ఆరాధ్య దైవం ఆయన. అలాంటి విగ్రహాన్ని కూల్చడానికి తెగించినారంటే రేపొద్దున ఆ విగ్రహాన్ని పడగొట్టడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఈ పని చేశారని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. కాబట్టి పోలీసు వారు ఎవరైతే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి అక్కడ ధ్వంసం చేసినారో వారిని తక్షణమే శిక్షించాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా మేము నంద్యాల జిల్లా నుంచి అంబేద్కర్ మన బొమ్మల సత్రంలో విగ్రహం దగ్గర మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. ప్రభుత్వం దీని విషయంలో చొరవ తీసుకొని పోలీసు అధికారులు కూడా చొరవ తీసుకొని ఎవరైతే ఆ విగ్రహం విషయంలో పాల్పడ్డారో వారిని తక్షణమే శిక్షించాలని కోరుకుంటున్నాం. నంద్యాల బొమ్మల సత్రం సెంటర్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జరగరాని అవమానం చేసినారు. ఒక రాజ్యాంగ నిర్మాత అంటే ఎవరికి అయినా చెడుపు చేయలే, ప్రతి వారికి అయినా న్యాయం చేసుకుంటూనే వచ్చినాడు. అందుకు ఆయనకు ఎందుకు మీరు ఇబ్బంది పెట్టాలా? మీకు జరిగినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే నిజంగా తెలిపారు, పబ్లిక్ రారి. లాండ్ ఆర్డర్ దీన్ని పట్టుకొని తొందరనే వాళ్ళని చర్య తీసుకొని పబ్లిక్లో మీరు ఏం చెప్తారో చేయగలుగుతారో చేసి దానికి సరైన స్పందన ఇవ్వాలని కోరుకుంటూ మేము నిరసన తెలియజేస్తున్నాం. నీచమైన పనులు రాజకీయ వ్యక్తులు మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. సిగ్గుచేటు, ఒక రాజకీయంగా ఆయన చూస్తున్నారే తప్ప రాజ్యాంగ నిర్మాత ఆయన ఒక కులానికి కాదు, మొత్తం అన్ని కులాలకు సంబంధించి ఎవరికి ఏమేమి అవసరమో అన్ని రాజ్యాంగంలో పొందుపరిచి అందరికీ ఒక దేవుడులాగా నిలిచిపోయాడు. ఆయనను రాజకీయంగా వినియోగించడము చాలా సిగ్గుచేటు. దయచేసి పోలీసు వ్యవస్థ కూడా నిద్రపోయినట్టు చూడకుండా నిన్న ఏదైతే జరిగిందో ఎవరు చేసినారో అందరికీ తెలుసు. ఆ కూటమి ప్రభుత్వాన్ని ఆ చర్య ఎవరైతే చేసినారో వాళ్ళను వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వాళ్లకు శిక్షించని ఎడల దళితులమంతా ఏకమై ఒక తాటిపై నడిచి మీ కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.